ప్రిన్సీ, ఎక్కడున్నావమ్మా? నువ్వు ఎక్కడున్నావో తెలియక చాలా బాధపడుతున్నాను తల్లి. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరమ్మా. నేను ఇంటికి వచ్చేసానమ్మా. హలో చంద్రిక. ఏమండి, ఎక్కడున్నారండి? ఇంటికి వచ్చాను చంద్రిక. ఏమైంది ఈ టైంలో ఫోన్ చేసావు? అంతా ఓకే కదా? లేదండి, ఏదో అవుతుందండి. నాతో చెప్పకుండా ఏదో దాస్తున్నారండి. ఎవరు దాస్తున్నారు? ఏం దాస్తున్నారు? మా అత్తయ్య గారికి ఏదో ఫోన్ వచ్చింది. గా ఫోన్లో భరత్ గారి గురించి ఎవరో ఏదో చెప్పారు. గా ఫోన్ వచ్చిన కాడి నుంచి అత్తయ్య మస్తు టెన్షన్ అవుతుంది. ఈ టైంలో డ్రైవర్ని పిలిపించుకుని పోయిర్రండి. ఎక్కడికి వెళ్ళారు? నేను అడిగినా ఏం చెప్పకుండా పోయిండ్రు. అత్తయ్య గారు ఏదో టెన్షన్ అవుతున్నారు. నేను అడిగినా చెప్పనికి ఇష్టపడడం లేదు. నాకెందుకో భయం అవుతుంది. చంద్రిక, నువ్వేం టెన్షన్ పడకు. గా రుద్రాణి నా మీద అటు ఆయన మీద పగబట్టింది. ఆయన ఏమైనా చేసిందేమోనని భయం అవుతుందండి. చచా, అలాంటి పని చేయరు. ఎందుకంటే మీ అత్తయ్య గారు లాయరు, అలాగే భరత్ కూడా లాయరే. పొరపాటును కూడా అలాంటి పిచ్చి పనులు చేయరు. తను ఏం చేసినా రూల్స్ మాత్రం బ్రేక్ చేయదు. అలా చేస్తే తనకే ప్రమాదం అని తెలుసు. మీ విషయంలో కూడా గట్లనే చేసింది కదండి. నా సంగతి వేరు. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసినా కేసు ఫైల్ చేయలేదు. ఎందుకంటే నా వెనక అడిగేవాళ్ళు లేరనే ధైర్యం. బట్ భరత్ గారి విషయంలో అలాంటి తప్పు చేయదు. నేను వెంటనే ఆయన చూడాలండి. నా కోసం రాగలరా? ఇదిగో బయలుదేరుతున్నాను. నేను వచ్చే వరకు నువ్వు ఎటూ వెళ్ళకు. గట్లనే అండి, జల్దీ రండి. నాకెందుకో టెన్షన్గా ఉంది. చంద్రిక, ప్లీజ్ కంట్రోల్. నేను చెప్తున్నాను కదా, భరత్ గారికి ఏమీ కాదు. నేను వెంటనే వస్తున్నాను. నా ప్రాణం అడ్డు వేసైనా సరే భరత్ గారిని కాపాడుతాను. వీలైనంత జల్దీ రండి. ఇదిగో బయలుదేరుతున్నాను. ఏయ్, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కాల్చి పడేస్తాను. లాఠీ కింద పడేయ్, పడేయ్. షూట్ చేసి పడేస్తాను. ఏమనుకున్నావు నన్ను? ఏంటి పెద్ద హీరోని అనుకున్నావా? అందర్నీ తెగ కొట్టేస్తున్నావు. షూట్ చేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. జాగ్రత్త. రుద్రాణి, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీదే గన్ గురి పెడతావు? ఏంటి, చంపేస్తావా? వాణ్ణి చంపేస్తావా? కంట్రోల్ అవ్వకపోతే నిజంగానే షూట్ చేస్తాను. అసలు ఏమనుకుంటున్నాడు నీ కొడుకు? ఇక్కడ ఏం జరిగినా నాది రెస్పాన్సిబిలిటీ. ఐ యామ్ ద స్టేషన్ ఆఫీసర్.
ఒక అక్యూజ్ ని కంట్రోల్ చేయలేకపోయావా అని రేపు నాకు మెమో ఇస్తారు. దానికి మీరు సమాధానం చెప్తారా లేక మీ కొడుకు సమాధానం చెప్తాడా? చెప్పండి. అతన్ని తీసుకుని వెళ్ళి లోపల పడేయండి. పద. చూడండి భానుమతి గారు, చూడండి మీ అబ్బాయి చేసిన నిర్వాకం చూడండి. దీన్నేమంటారు? అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద తిరగబడితే ఏమవుతుందో మీకు తెలుసా? పెద్ద లాయర్ కదా, చెప్పండి. పోనీ నన్ను చెప్పమంటారా? ఐపీసీ సెక్షన్ 323, 324 తీవ్రంగా గాయపరచడం. సెక్షన్ ఐపీసీ 325 గుద్దడం, కొట్టడం. సెక్షన్ ఐపీసీ 353 ప్రభుత్వ ఉద్యోగుల విధులకి ఆటంకం కలిగిస్తూ వారి మీద చెయ్యి చేసుకోవడం. ఐపీసీ 307 అటెంప్ట్ టు మర్డర్. ఇవి చాలా? ఇంకా చెప్పాలా? వీటిలో ఏది ప్రూవ్ అయినా మీ వాడికి బెయిల్ కూడా రాదు. ఆల్రెడీ మర్డర్ కేసులో A1 గా ఉన్న ముద్దాయి ఇలా చేస్తే ఏం జరుగుతుందో మీకు, మీతో పాటు తనకి తెలిసి కూడా హీరోయిజం చూపించాడు. కేవలం మీ మోహన్ చూసి వదిలేశాను, లేదంటే షూట్ చేసి నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటానో మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు రుద్రాణి. ఏది కాదు? ఇప్పుడు నేను ఖచ్చితంగా అతని మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన గొడవ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇది డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళింది. కేసు రాయకపోతే ఎందుకు రాయలేదు అంటారు. ఆవేశం అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ అణచాలి అనేది బుద్ధి, వివేకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. హీరో అనుకుంటే సరిపోదు, ఎక్కడ హీరోయిజం చూపించాలో అది కూడా తెలుసుకోవాలి. వెళ్ళి మీ కొడుక్కి చెప్పుకోండి, ఇలాంటి వేషాలు ఇంకొకసారి వేస్తే రుద్రాణి నా మాట కూడా వినదు, చంపేస్తుంది అని చెప్పండి. వెళ్ళండి. అతను అరిచి గీ పెట్టిన మంచినీళ్లు కూడా ఇవ్వకండి. పొగరు మొత్తం తగ్గాలి. తగ్గిస్తాను. ఎస్ మేడం. పదండి. ఏంట్రా ఇది? ఏంట్రా నువ్వు చేసిన పని? ఆ మాత్రం నీకు తెలీదా? లా చదివావే, పోలీసుల మీద తిరగబడితే అది ఎంత పెద్ద క్రైమ్ అవుతుందో తెలీదరా నీకు? చదువు లేని వాళ్ళు, చట్టం గురించి తెలియని వాళ్ళు ఇలా బిహేవ్ చేశారంటే అర్థం ఉంది. అంతా తెలిసి కూడా నువ్విలా చేస్తే ఎలాగరా? ఫోన్ చేశారా? ఎవరు? ఎవరాది? సైలెన్స్. ఆగండి. లాయర్ గారు, మీతోటి మా సిఐ గారు మాట్లాడతారంట. ఇదిగో మాట్లాడండి. వాట్? నాతో మాట్లాడాలంటున్నారా? ఎందుకు? ఏమో,
మాట్లాడించమన్నారు, మీరే మాట్లాడండి. మేడం ఇదిగోండి, సార్తో మాట్లాడండి. ఇదిగోండి. హలో హలో మిస్టర్ భరత్, నిన్ను ఇలా లాకప్లో పెట్టాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. నా అసలు టార్గెట్ నువ్వు కాదు, ఆ సంగతి నీకు తెలుసు. ఇది చెప్పడానికే ఫోన్ చేసావా? కాదు, ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. నీ పక్కనున్న సెల్ నుంచి ఒక 4 రౌడీ వెధవల్ని రిలీజ్ చేస్తున్నారు కదా. చూసావా, వాళ్ళని ఈ టైంలో ఎందుకు వదిలేస్తున్నానా అని నీకు అనుమానం రావట్లేదా? అంటే చంద్రిక? ఎస్, యు ఆర్ ఏ జీనియస్ భరత్. ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. నువ్వు లోపల ఉన్నావు, నీ భార్య ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు నాకు తన మీద అటాక్ చేయించడం చాలా ఈజీ కదా. రుద్రాణి, తప్పు చేస్తున్నావు, వద్దు. తప్పుల గురించి నేను మీరు మాట్లాడకూడదు లాయర్ గారు. పొద్దున లేస్తే మనం బతికేది తప్పులు చేసే వాళ్లతోటే. నీ ప్లేస్లో ఆ చంద్రిక ఉంటే బాగుండేది, కానీ నువ్వు దొరికావు. కానీ అది మాత్రం హాయిగా ఇంట్లో ప్రశాంతంగా ఉంది. మరి నా కడుపు మండిపోదా? వాళ్ళని చూసావుగా ఎలా ఉన్నారో. మంచి ఆకలి మీదున్న పులుల్లా లేరు. వాళ్ళని బోనులో నుంచి బయటికి వదులుతున్నాను. అమాంతం వెళ్ళి పీక కొరికేస్తారు. రండ్రా. బాయ్. రాగండ్రా. రేయ్, వెళ్ళి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నావా? మీకా ఛాన్స్ లేదు భరత్ గారు. ఎందుకంటే ఫుల్గా స్కెచ్ వేసే వాళ్ళని రిలీజ్ చేస్తున్నాను. నువ్వు కస్టడీలోనే ఉంటావు. వాళ్ళక్కడ నీ భార్యని ఏం చేయాలో అది చేస్తారు. మరి నా బాకీ నేను వసూలు చేసుకోవాలి కదా. ఏమంటారు లాయర్ గారు? రుద్రాణి, రుద్రాణి. అబ్బా, నువ్వు ఎంత అరిచినా ఏమీ చేయలేవు. అలా అరుస్తూ బాధపడుతూనే ఉండు. హలో 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 రుద్రాణి. అంటే అది విని నువ్విలా పోలీసుల మీద తిరగబడ్డావా? ఎంత పిచ్చోడివిరా నువ్వు. మరి ఏం చేయాలమ్మా? చంద్రికను ఏమైనా చేస్తే? ఒరే, చంద్రిక ఇంట్లోనే ఉంది, ఇంట్లో నేనున్నాను. అంత ధైర్యంగా ఎవర్రా మన ఇంటికొచ్చేది? నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు.
ఆ రుద్రాణి కేవలం ఇంకా నిన్ను గట్టిగా కేసులో ఇరికించటానికి ఈ నాటకం ఆడిందిరా. వాట్? అవునరా, ఆ రుద్రాణి నిన్ను రెచ్చగొట్టడానికే ఈ ప్లాన్ చేసింది. ఆ మాత్రం నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావురా? నీ ఆవేశాన్ని ఆ రుద్రాన్ని క్యాష్ చేసుకుందిరా పిచ్చోడా. నాకు తెలుసు భరత్, మీ అమ్మ ఏదో రకంగా నీకు బెయిల్ తెస్తుంది. అది రాకుండా చేయడానికే ప్లాన్ చేశాను. నా ప్లాన్కి కరెక్ట్గా దొరికిపోయావు. నీ మీద కోర్టుకి బ్యాడ్ మార్క్ రావాలి. నీకు మరింత కఠినమైన శిక్ష పడాలి. అదే నా ప్లాన్. వాళ్ళేదో మాట్లాడుకున్నారు. ఏమై ఉంటుంది? చంద్రిక, శివరాం గారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నా. వెళ్దామా? రెడీయా? వెళ్దాం, పదండి, రండి. చంద్రిక, ఏంటి ఈ టైంలో ఈయన్ని పిలిపించావు? అంటే టైం కాని టైంలో వచ్చాడు కదా, కారణం ఏవయ్యుంటుందా అని అనుమానం వచ్చిందంతే. భరత్ గారికి ఏమైనా అయిందేమో అని చంద్రిక భయపడుతుందండి. అందుకే ఫోన్ చేసి రమ్మంది. భారత్ గారికి ఏవైనా జరిగితే మీరెందుకు బాబు రావటం? ఆవిడ భర్త కదా, ఆవిడ చూసుకుంటుంది. మధ్యలో నీకెందుకు? ఆయన సంగతి విడిచిపెట్టు, నీ సంగతి చెప్పు. నువ్వేంది నా మీద పెత్తనం చేస్తున్నా? నా కోసం ఎవరొచ్చిరో ఎప్పుడొచ్చిరో నీకెందుకు? నాకెందుకేంటి? మీ అత్తయ్య గారు నన్ను ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో చూసుకోమని చెప్పారు, అందుకే అడిగాను. ఇంట్లో అత్తయ్య గారు లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ఎవరెవరినో పిలిపించుకుంటే ఆవిడ పరువేం కావాలి? అయినా ఇంటి పరువు రచ్చకేడ్చడం నీలాంటి వాళ్ళకి పద్ధతి కాదమ్మా. పాపం మీ అత్తయ్య గారు ఎంత కష్టపడి ఈ స్థాయికి ఎదిగారో నీకు తెలుసా? ఆవిడ పేరుని నాశనం చేస్తావా? ఇంత రాత్రిపూట, అది ఎవరూ లేని టైంలో ఇలా నీ ప్రియుని పిలిపించుకుంటే చూసే నలుగురు ఏమనుకుంటారు? ఇంకొక్క మాట అన్నావంటే మొత్తం పళ్ళని రాలగొట్టి నీ చేతిలో పెడతా, జాగ్రత్త. రాత్రిపూట ఫోన్ వచ్చి మా అత్త భయపడుతూ పోయింది. ఏమైంది అంటే సమాధానమే చెప్పలేదు. నువ్వు కూడా అడిగితే నీళ్లు నమ్మలేవే కానీ చెప్పిందే లేదు. నేనేం చేయాలా? ఎట్లా పోవాలా? నీలాంటి వాళ్ళందరూ చేరే మా అత్త మనసు ఖరాబ్ చేస్తున్నారని నాకు తెలుసు. ముందు నా భర్త బయటకు వచ్చాక అప్పుడు నీ సంగతి చెప్తాను. ఈ మధ్యలో గిట్ల వాగినామంటే చూసుకో మళ్ళా. రండి, ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా తప్పే. పదండి పోదాం. దీని చేతులు వెరక ప్రతిసారి నన్నే కొడుతుంది. పెద్దదాన్ననే జ్ఞానం లేకుండా కొట్టింది. నన్ను కొట్టినోళ్ళెవరూ బాగుపడింది లేదులే, ఇది బాగుపడదు. ఒసే చంద్రిక, అనవసరంగా నా మీద చేసుకున్నావు కదా. నువ్వు వెళ్లే బండి యాక్సిడెంట్ అయిపోతుందే, నీకు కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఇదే నా శాపం. నా నాలుక మీద మచ్చుందే, నేనన్నది జరిగి తీరుతుంది. అబ్బా, ఎంత దెబ్బ కొట్టింది!
జర ఫాస్ట్గా పోనివ్వండి. అలాగే చంద్రిక. అసలు అత్తయ్య గారు ఇంత అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు? ఏం అర్థం అవడం లేదు. అక్కడ భర్త గారికి ఏమైనా అయిందంటారా? ఏం కాదులే చంద్రిక, నువ్వు టెన్షన్ పడకు. డ్రైవర్, బండాపు. నువ్విక్కడ చంద్రిక కోసం కలవరిస్తూ తనకేమవుతుందోనని బాధపడుతుంటే అక్కడ తను మాత్రం ఆ శివరంగాడితో కలిసి చాలా హాయిగా తిరుగుతోందిరా. ఏంటమ్మా మాటలు? నా మాటల మీద నీకు నమ్మకం లేదు కదా? ఉండు, ఇది చూడు.